everyone, this is Naveen. నేను ఎన్ఐటి ట్రిచీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్. ఐ హావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change looking after me. They have to change their friendships who are not allowed to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా కానీ వేరేవి ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ కాస్ట్, త్రూ దెమ్సెల్వ్స్ ఓన్లీ. నో వన్ కెన్ చేంజ్ దెమ్. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నౌ. I'll also be a very good person. I'll stop consuming everything. I promise this to all the youth. I want youth to change for this. Thank you. 7 years. After consuming drugs, I have been roaming here and there. నేను ఇంటికి వెళ్ళడం మానేశాను. చాలా జరిగింది. నేను మా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు. దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ to change me, but I couldn't do it because I was completely addicted to it. So I want everyone to take me as an example, and I want them to get inspired through this story. They have to change for the cause. Say no to drugs. Thank you.